ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కోర్టు పత్రాలు బయటకు రావడంతో ఈ చిత్రాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఫోటోలో హాకింగ్ సముద్ర తీరంలో సన్ లౌంజర్స్ పై కూర్చొని చేతిలో పానీయం పట్టుకుని కనిపిస్తారు. ఆయన పక్కన బికినీ ధరించిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ దృశ్యం బయటపడగానే నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. అయితే అసలు ఈ ఫోటో తీసిన సందర్భం ఏంటి, ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది, స్టీఫెన్ హాకింగ్ కు జెఫ్రీ ఎప్స్టీన్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ ఫోటో 2006లో అమెరికా వర్జిన్ దీవుల్లోని సెయింట్ థామస్ దీవిలో జరిగిన గ్రావిటీ రీసెర్చ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ అనే శాస్త్రీయ సదస్సు సమయంలో తీసినదిగా గుర్తించారు. ఆ సదస్సు ప్రధానంగా క్వాంటం కాస్మాలజీపై చర్చించేందుకు నిర్వహించబడింది. ప్రపంచంలోని పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టీఫెన్ హాకింగ్ కూడా ఆహ్వానిత అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అప్పటికే ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. 24 గంటల వైద్య సహాయం అవసరమయ్యే పరిస్థితి ఉండటంతో ఆయనతో పాటు బ్రిటన్ కు చెందిన వ్యక్తిగత సంరక్షకుల బృందం ఎప్పుడూ ఉండేది. ఫోటోలో కనిపిస్తున్న మహిళలు కూడా అదే సంరక్షణ బృందానికి చెందిన వారేనని కుటుంబ ప్రతినిధులు స్పష్టం చేశారు. అందువల్ల ఆ చిత్రాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని వారు కోరుతున్నారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాలలో హాకింగ్ పేరు అనేక సార్లు ప్రస్తావనకు రావటం మరింత చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ పై లైంగిక దోపిడీ ఆరోపణలు చేసిన వర్జీనియా గిఫ్రే గతంలో హాకింగ్ పై కూడా కొన్ని ఆరోపణలు చేసినట్టు కోర్టు రికార్డుల్లో ఉంది. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు బయటపడలేదు. అప్పట్లోనే ఎప్స్టీన్ తన సహచరురాలు గిస్లైన్ మాక్స్వెల్ కు పంపిన ఈమెయిల్లో ఆ ఆరోపణలను ఖండించినట్టు సమాచారం బయటకు వచ్చింది. గిఫ్రే చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించే సమాచారానికి నగదు బహుమతి ఇస్తామని కూడా ఆ మెయిల్లో పేర్కొన్నట్టు రికార్డులు సూచిస్తున్నాయి. అయితే హాకింగ్ పై ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎప్స్టీన్ పరిచయాల్లో ఉన్న వారి జాబితాలో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ప్రముఖులు ఉన్నారు. కానీ పరిచయం ఉండటం, ఒక కార్యక్రమానికి హాజరు కావటం మాత్రమే నేర సంబంధాన్ని నిరూపించదు. న్యాయపరంగా చూస్తే ఆధారాలు, సాక్ష్యాలు, కోర్టు తీర్పు ఇవే ముఖ్యం. హాకింగ్ 2018లో మరణించే వరకు ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. అందుబాటులో ఉన్న పబ్లిక్ రికార్డుల్లో కూడా నేర సంబంధిత నిర్ధారణ కనిపించదు. స్టీఫెన్ హాకింగ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన పూర్తిగా సిద్ధాంత భౌతిక శాస్త్ర పరిశోధనలకు అంకితమై ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. బ్లాక్ హోల్స్, విశ్వ విస్తరణ, కాల స్వభావం వంటి అంశాల్లో ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచ శాస్త్ర రంగాన్ని ప్రభావితం చేశాయి. 2018లో ఆయన మరణించినప్పటికీ శాస్త్ర ప్రపంచంలో ఆయనకు ఉన్న గౌరవం ఇప్పటికీ కొనసాగుతోంది. 2006లో జరిగిన సదస్సుకు హాజరైన విషయం నిజమే అయినప్పటికీ అది పూర్తిగా శాస్త్రీయ చర్చల కోసం జరిగిన కార్యక్రమమని అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ఇప్పటి వరకు ఆయన ఎప్స్టీన్ తో కలిసి నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. స్టీఫెన్ హాకింగ్ ఆరోగ్య పరిస్థితి కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా నిలుస్తోంది. ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి చాలా తీవ్రమైన దశలో ఉండేది. మాట్లాడటం, కదలటం అన్ని ప్రత్యేక సాంకేతిక పరికరాల సహాయంతోనే జరిగేవి. ఎప్పుడూ వ్యక్తిగత వైద్య బృందం ఆయనతో ఉండేది. అందువల్ల ఫోటోలో కనిపిస్తున్న దృశ్యాన్ని సాధారణ సామాజిక సందర్భంగా చూడాలా, లేక వైద్య సంరక్షణ కోణంలో చూడాలా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. కుటుంబ వర్గాలు కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక ఫోటో బయటపడితే చాలు పూర్తి వివరాలు తెలుసుకోకుండా వెంటనే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగులు, వైరల్ పోస్టులు, రీల్ వీడియోలు ఇవన్నీ కలిసి ఒక కథను సృష్టించేస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే, దర్యాప్తు పత్రాల్లో ఒకరి పేరు కనిపించిందంటే నేరం చేసినట్టు కాదు, నేరం నిరూపితమైనట్టు కాదు. వాస్తవాలు, ధృవీకరించిన ఆధారాలు, కోర్టు రికార్డులు ఇవే చివరికి ముఖ్యం. ఇప్పటి డిజిటల్ యుగంలో వైరల్ అనేది నిజం కాదని గుర్తుంచుకోవాలి. ఒక ఫోటోకు సరైన కాంటెక్స్ట్ ఇవ్వకుండా షేర్ చేయటం వల్ల వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. హాకింగ్ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వాస్తవాలు, ధృవీకరించిన సమాచారం ఆధారంగానే చర్చ జరగాలని, ఊహాగానాలతో ప్రచారం చేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? వైరల్ ఫోటోలు చూసి తీర్పు ఇవ్వాలా, లేక పూర్తి సమాచారం తెలుసుకోవాలా? మాకు కామెంట్స్ లో చెప్పండి.